నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. వివాహ మోసాల విషయంలో తమ పౌరులకు చైనా ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో అక్రమ వివాహాలకు పాల్పడొద్దు అని, ఆ దేశ యువతులతో పెళ్లిళ్లు చేసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి అని బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను అడ్వైజరీ ద్వారా కోరింది. చైనాలో యువతుల కొరత, పెళ్లిళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అక్రమ మార్గాలలో వివాహాలు చేసుకుంటున్నట్లు గుర్తించిన తర్వాత ఈ కీలక చర్యలు చేపట్టింది. చైనాలో గత కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణాలు చూస్తే ఉద్యోగ అవకాశాలు తగ్గడం, ఉద్యోగాలలో స్థిరపడిన తరువాతే కుటుంబం ఏర్పాటు చేసుకోవాలి అనే యువత ఆలోచన, దేశంలో యువతుల సంఖ్య తగ్గుతూ ఉండడం, దాదాపు 3 కోట్ల మంది యువకులకు జీవిత భాగస్వాములు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కొంతమంది అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మోసపూరిత క్రాస్ బోర్డర్ డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమోనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. అక్రమ వివాహాల ద్వారా బంగ్లా యువతులను చైనాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు అని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. చట్టవిరుద్ధంగా జరిగే ఈ పెళ్లిళ్లు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులకు దారితీస్తాయని అంబసీ తన అడ్వైజరీలో స్పష్టం చేసింది. సరిహద్దు ఆవల లైంగిక సంబంధాలు, వివాహాల బాధితులు వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలి అని సూచించింది. ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే మానవ అక్రమ రవాణా క్రింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చైనా పౌరులను హెచ్చరించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడి దోషిగా తేలితే కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ కారాగారం లేదా మరణశిక్ష కూడా విధించవచ్చు. కొన్ని క్రిమినల్ నెట్వర్క్లు గతంలో బంగ్లాదేశ్ యువతులను భారత్కు కూడా అక్రమంగా రవాణా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలతో కొన్నేళ్ల క్రిందట ఢాకాలో 11 మందిని అరెస్టు చేశారు. యువతుల అక్రమ రవాణాకు టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్లను వినియోగించారు అని అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తమ పౌరులు అక్రమ వివాహాలకు పాల్పడకుండా భవిష్యత్తులో ఎదురయ్యే చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవాలి అని ఈ అడ్వైజరీ ద్వారా సూచించింది.